హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నేను కలాకండ్ చేసి మీకు చూపిస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పన్నీర్ 200 గ్రామ్స్ తీసుకున్నాను, పాలు 1 కప్పు. నేను మళ్ళీ మెజర్స్ చూపిస్తాను చేసేటప్పుడు. అలాగే పాల పొడి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూపిస్తున్నాను. మీరు ఏ బ్రాండ్ అయినా పాల పొడిని తీసుకోండి. పిస్తా పైన గార్నిష్ కోసం పిస్తా, యాలకులు మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇన్నే ఇంగ్రీడియంట్స్. మంచి పాలకోవా అండి, తెల్లది. మనము స్వీట్ స్టాల్లో తెచ్చుకుంటాం కదా, అలాంటిది. కలాకండ్ అని కూడా అంటారు కదా. దానికి ఎలా చేసుకోవాలి ఇంట్లో బిగినర్స్ కూడా, ఏం వంట రాని వాళ్ళు కూడా, మగపిల్లలు కూడా చేసుకోవచ్చు. అంత ఈజీగా నేను చూపిస్తున్నాను. ముందుగా 200 గ్రామ్స్ పన్నీర్ని ఇలా తురుముకుందాము. ఎక్కడ ఉండలు లేకుండా తురుమడం వల్ల ఇట్లా గ్రేట్ చేసుకుంటే బాగా పొడి పొడిగా వచ్చేస్తుంది. మొత్తం గ్రేట్ చేసిన తర్వాత చూపిస్తాను. చూడండి, మొత్తం వేసేయండి. 200 గ్రామ్స్ పన్నీర్కి ఎంతెంత పాల పొడి వేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఇలా గ్రేట్ చేసుకోండి. మీరు పన్నీర్ వద్దనుకుంటే ఇంట్లోనే పాలని ఉడకబెట్టి పన్నీర్ చేసుకోవచ్చు. లేదంటే ఇట్లా రెడీమేడ్ పన్నీర్ తెచ్చి కూడా ఇలా చేసుకోవచ్చు. చాలా ఈజీ, అంతే టేస్టీగా ఉంటుందండి. మనం బయట కొనకపోతే కాస్ట్లీ కూడా ఉంటుంది. వాళ్ళు కల్తీ ఉంటుంది కదా, భయము ఎలా చేస్తారో అని. నేను చూపిస్తున్నాను చూడండి. ఎవరైనా చేయొచ్చు, చిన్నపిల్లలు కూడా అంత ఈజీగా చేసుకోవచ్చు. పాలపొడి మెజరింగ్ కప్పు తీసుకున్నాను కదా, 1 కప్పు తీసుకున్నాను. ఏదైనా కప్పు తీసుకోండి. 250 ml కప్పు ఇది. ఇంత మాత్రం, ఈ సైజు కప్పుకి 200 గ్రామ్స్ పన్నీర్ పడుతుంది. ఇంత పాలపొడి వేసుకుంటున్నాను. అలాగే అదే కప్పు నిండా నేను చిక్కటి పాలు తీసుకోండి. ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఫుల్ 1 కప్పు. అన్నీ కింద, నేను స్టవ్ మీద పెట్టలేదు ఇంకా కడాయిని. అన్నీ ఇలా కింద వేసేసుకోండి. వేసి పాలపొడి పాలు అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాము. నేను ఫస్టే చెప్పినాను కదా, ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చని. ఈ మెథడ్లో చేయండి. మీరు ఇంకెప్పుడు బయట కొనుక్కొచ్చుకోరు, ఇంట్లోనే ఈజీగా చేసుకుంటారు. మన ఇంట్లో చేసుకుంటే అంత కాస్ట్లీ పడుతుంది, ఎందుకంటే అంత రిచ్ ఫుడ్ అండి ఇది. అంత బాగుంటుంది కూడా. బయట చాలా రేట్ ఉంది. చూడండి, అంతా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇలాగా మొత్తం పాలపొడి అంతా పాలలో కలిపేసుకున్నాను. మీరు పాలంతా మరిగిచ్చి కవా చేసే కన్నా ఇది చాలా ఈజీ మెథడు. ఎక్కడ లంప్స్ లేకుండా బాగా ఇలా స్పాచులాతో కలుపుతూ ఉంటే, స్టవ్ ఆన్ చేయలేదు, స్టవ్ మీద కూడా పెట్టలేదు, కిందే చేసుకోండి అంతా సైడ్లో. ఇప్పుడు తురిమి పెట్టుకున్న 200 గ్రామ్స్ పన్నీర్ని వేసుకుంటున్నాను. వేసుకొని ఇది కూడా బాగా అందులో కలుపుకుందాం మిక్స్ అయ్యేలాగా. చాలా ఈజీ మెథడు. కష్టం అనుకుంటారు, పాలు ఉడికిచ్చే గంటలు అవుతుందని. ఇది కిందంతా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెడితే 20 మినిట్స్లో మనకి కలాకండ్ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని చెయ్యి వదలకుండా తిప్పుతూ ఉండాలి. అడుగంటిపోతుంది, లేకపోతే అడుగంటితే కలర్ చేంజ్ అవుతుంది, టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది. ఇలా కలుపుతూ ఉండండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలపండి. ఎక్కడ అడుగంటకుండా చూసుకోండి. అయినంత నాన్ స్టిక్లో చేస్తే మీకు కింద కూడా అడుగు అంటుకోకుండా, మాడిపోకుండా కూడా ఉంటుంది. కలుపుతూనే ఉండాలి మనం, ఎక్కడ చేయవద్దు. ఇదే మెయిన్, కలుపుతూ ఉండాలి. బాగా చిక్కబడాలి, చిక్కబడేదాకా కలపండి. మనకు చిక్కబడ్డాక చిట్లుతుంది ఉడికేటప్పుడు. మంటని, ఫ్లేమ్ని అంతా పూర్తిగా తగ్గించుకొని చేయండి. చూడు, ఉడికొచ్చేస్తుంది కదా మనకి, అప్పుడే బాయిల్ అవుతూ ఉంది. ఇంత అవుతుంది బాగా. ఇప్పుడు బాగా కలపండి. పాలపొడి పన్నీర్ అంతా మిక్స్ కావాలి నీట్గా. చూడండి, అప్పుడే క్రంబుల్ లాగా పన్నీర్ అంతా ఎంత బాగా కనిపిస్తుంది. ఇలా బాగా కలుపుతూ ఉండండి. మెయిన్ దీనికి కలిపేది ఒకటే పని, ఇంకేం లేదు. మనం 3 ఐటమ్స్ వేసుకొని కలుపుతూ ఉన్నాము. చిక్కబడతా వస్తూ ఉంది చూడండి. ఇప్పుడు చిట్లుతుంది. మీరు ఫ్లేమ్ని తగ్గించుకొని నిదానంగా కలుపుతూ ఉండండి. 20 మినిట్స్ 30 మినిట్స్ అవుతుందండి. మంట మనం ఎలా పెట్టుకుంటే అంతలో టైంలో అయిపోతుంది మనకి. ఎప్పుడన్నా పిల్లలకి బర్త్డేలు అప్పుడు కూడా మీరు చేసుకోవచ్చు ఇంట్లో, చాలా బాగుంటుంది. బయట అస్సలు తెచ్చుకోవద్దండి. ఇంట్లో ఈజీగా చూపిస్తున్నాను కదా, అందరూ తయారు చేసుకోవచ్చు. చూడండి, చిక్కబడుతూ వస్తుంది కదా, ఇంత మాత్రమైందా. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోండి. ఎక్కువ పట్టదు మనకి, ఎందుకంటే పాలపొడి కూడా స్వీట్ ఉంటుంది. మీకు ఈ పాలపొడి ఏమన్నా స్వీట్ లేదు అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు చక్కెర అంతా బాగా కరిగి దాంట్లో ఉండే వాటర్ కూడా వస్తుంది కదా,
అది ఇంకిపోయేదాకా బాగా కలుపుకుందాము. కొంచెం లిక్విడ్గా అయింది కదా, కలుపుకొని కొంచెం ఎప్పుడు మీకు అనిపిస్తే టేస్ట్ చేయండి. ఇలా వేలుతో కొంచెం టేస్ట్ చేస్తే స్వీట్ తగ్గింటే కొంచెం వేసుకోండి. నేను అలాగే టేస్ట్ చేస్తే తగ్గింది అనిపించా. ఇంకా 1/2 టేబుల్ స్పూన్ అంతా పంచదార వేసుకున్నాను నేను. చక్కెర ఒకేసారి మీరు ఎక్కువ వేసుకోకూడదండి. ఇప్పుడు మళ్ళీ టేస్ట్ చేయండి, సరిపోతే చాలు. ఎక్కువ స్వీట్ ఉంటే బాగుండదు, అస్సలు బాగుండదు. ఇంత కలాకండ్కి నేను దాంతో 2.5 స్పూన్ వేసుకున్నాను చూడండి, అంతే చాలు. పాల పొడి నేను ఎవరిడే తీసుకున్నాను కదా, అది కొంచెం స్వీట్గా ఉంది. మీరు మీ పాల పొడిని బట్టి స్వీట్ వేసుకోండి. స్వీట్కి ఏమీ మెజరింగ్ ఉండదు. 2 యాలక్కుల్ని పొడి చేసి వేసుకుంటున్నాను, మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఇది. ఎండింగ్లో వేసుకోండి, ఇంకా చిక్కబడింది ఇంకొంతసేపుకి అయిపోతుంది అనగా ఇప్పుడు వేసుకుంటే అంత ఫ్లేవర్లు వదులుతుంది. ఇంకొంతసేపు మనము తిప్పుదాం ఇలాగే. చూడండి, చూస్తుంటేనే మీకు తెలుస్తుంది కదా పాలకోవా రెడీ అయిపోయింది. ఇంకా కొంచెంసేపు తిప్పుదాము. ఇప్పుడు ఆప్షనల్ అండి, ఒక 1/2 స్పూన్ అంతా నెయ్యి వేసుకుంటే కొంచెం బాగుంటుంది, షైనింగ్గా, చెయ్యికి అతుక్కోకుండా బాగా ఉంటుంది. 1/2 స్పూన్ చాలు, ఎక్కువ అవసరం లేదు. ఒక చిన్న స్పూన్ నిండా వేసుకుంటే కూడా చాలు. వేసి అంతా బాగా నెయ్యి అంతా మెల్ట్ అయ్యాక కలిపేసుకుందాము. ఇంతేమంది ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది, కలాకండ్ రెడీ అయిపోయింది. మరి ఎక్కువ పొడి పొడి అయ్యేదాకా పెట్టద్దండి. ఆ స్టేజ్లో తీయాలని చెప్తాను, ఎందుకంటే మనం జ్యూసీగా ఉంటుంది తినేటప్పుడు. అదే మీరు ఎక్కువ డ్రై చేసేస్తే పొడిగా అయ్యి టేస్ట్ అంత బాగుండదు. ఇలా కలుపుతుంటే మనకు తెలిసిపోతుంది కన్సిస్టెన్సీ. చూడండి, మధ్యలోకి అంటుంటే కలుస్తుంది, అలా కలుసుకోకుండా కొంచెం నిదానంగా వస్తుంది సెంటర్కి అన్నప్పుడు, అంతవరకు చేసుకోండి. చూడండి, ఈ మాత్రం చిక్కగా అయింది చూడండి. ఇంత మాత్రం అయితేనే మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చాలు. కరెక్ట్గా చల్లారిన తర్వాత ఇంకా గట్టిపడుతుంది. ఒక ప్లేట్ తీసుకోండి, ఏదైనా స్క్వేర్ది ఉంటే బాగుంటుంది. లేకపోతే ఇట్లా పళ్ళెం ఉంటుంది కదా, ఇట్లా దాంట్లో అంతా కొద్దిగా నెయ్యి వేసి అతుక్కోకుండా అంతా నెయ్యిని స్ప్రెడ్ చేయండి. నాకు హాఫే పడుతుంది ఇది, అంతే అయిండేది. అందుకే అర్ధం వరకు నెయ్యి అంటించి ఇలా చూడండి, పెనంకి ఎక్కడ అతుక్కోకుండా వచ్చేస్తుంది మీకు, అంతవరకు చేసుకోవాలా. ఈజీ అండి, ఎవరైనా చేయొచ్చు. మీకు లాస్ట్లో కొంచెం ఎప్పుడు తీయాలనేది చూసుకోండి, మరీ డ్రై అయ్యేదాకా కాకుండా. నేను పెట్టాను కదా, మీకు అర్థం కాంటే ఇంకోసారి చెక్ చేసి చేసుకోండి. చూడండి, చిక్కగా ఉంది కదా, ఇలా స్ప్రెడ్ చేసేయండి. మనకు పాలకోవాలు కొంచెం మందంగా ఉంటాయి కదా పీసెస్, మీరు అది మీ ఇంట్లో మీరు తినేదాన్ని బట్టి పల్చగా మందంగా ఇలా అంతా స్ప్రెడ్ చేసేసుకోండి. కొంచెం స్పాచులాతో లైట్గా ప్రెస్ చేసి తర్వాత మనము పిస్తాని గార్నిష్ చేసుకుందాము. చిన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న పిస్తాని, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేదండి, ఇంతే. మీకు పిస్తా వద్దనుకుంటే కూడా మానేయచ్చు, వేసుకుంటే చూసే లుక్ ఉంటుంది అంతే. టేస్ట్ ఏం చేంజ్ కాదు, వేసుకోకుంటే కూడా ఏం కాదు. కొంచెం ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే ప్రెస్ చేస్తే దానికి అతుక్కుంటాయి, ఎక్కడ ఊడిపోకుండా అతుక్కొని బాగుంటుంది. మనం బయట ఒకటే తెచ్చుకొని తింటూ ఉంటాం కదండి. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేసినాను, చాలా బాగా వచ్చింది. మీరు కూడా చేయొచ్చు. ఇప్పుడు మనము అంతా ఇలా ఒత్తిన తర్వాత మార్క్ పెట్టేసుకోండి. ఇలా మనం ఎంత సైజు కావాలో పీస్లని ఇదే స్పాచులాతోనే మార్క్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే చల్లారిన తర్వాత కూడా పెట్టుకోవచ్చు, ఏం పర్వాలే. మనం అంతా అయిన తర్వాత 1 అవర్ వరకు దాన్ని టచ్ చేయొద్దండి. పక్కన ఎక్కడన్నా కొంచెం చల్లారిన తర్వాత మూత పెట్టి పక్కన ప్లేట్ ముచ్చేసి పక్కన పెట్టేయండి. నేను ఇప్పుడే ఇందులో లైట్గా పెడుతున్నాను మార్క్స్. ఇలా ఘాట్లు పెట్టేసుకుంటే మనకి చల్లారిన తర్వాత పీసెస్ లాగా వచ్చేస్తాయి. 1 అవర్ దాన్ని ఇంకా బయటే పెట్టండి, ఫ్రిడ్జ్లో ఎక్కడ పెట్టద్దండి. చల్లారేదాకా బయటే పెట్టి వదిలిపెట్టండి. 1 అవర్ మీకు టైం ఉంటే ఇంకెక్కువసేపు పెట్టినా పర్వాలే. చూడండి, నేను 1 అవర్ లోపలే చూపిస్తున్నాను మీకు. చల్లగా అయిపోయింది బాగా. పీసెస్ కూడా మార్క్ మీద ఇంకొకసారి అలా ప్రెస్ చేస్తే నీట్గా వచ్చేస్తుంది. ఇదేం నో ఫెయిల్ రెసిపీ అనొచ్చండి, ఫెయిలే కాదు, ఎవరు చేసినా ఈజీగా, ఎక్కువ కాంప్లికేట్ ఏమీ ఉండదు. చూడండి ఎంత నీట్గా వచ్చింది, ఎంత జ్యూసీగా ఉంది. కరెక్ట్ నేను చూపించింది మీకు అర్థమైంటుంది. మీరు బాక్స్లో వేసి పెట్టుకొని వారం దాకా కూడా తినొచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటుంది. నేను కూడా ఎన్ని రోజులు ఉంటుందో ఈసారి ఇంకొకసారి ట్రై చేసినప్పుడు చెప్తాను. అన్ని రోజులు ఉండదు, ఒక రోజులో తినేస్తారు, అంతా అయిపోతుంది. ఇంతే అండి, కలాకండ్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా వచ్చింది. చాలా ఈజీ కదా. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మీకు మంచి మంచి వంటలు మీ ముందుకు తీసుకొస్తాను. ఇండిపెండెన్స్ డే సందర్భంగా నేను కలాకండ్ చేసి మీకు తెచ్చినాను. మీరు అందరూ చూస్తారు కదా, ఒక లైక్ ఇవ్వండి. అలాగే
చూడండి ఎంత బాగుందో, ఎంత జ్యూసీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన డిష్ ఇది. చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి అలాగే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.